హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జగన్మోహన్ రెడ్డికి కునుకు లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం. ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి స్పీచ్ చూస్తే నిజంగా చాలా భావోద్వేగంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎంత తపన పడుతున్నారో స్పష్టంగా కనబడింది. జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి చేసిన కామెంట్స్కి నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి కౌంటర్, ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? ఉత్తరాంధ్ర అనేది వెనుకబడ్డ ప్రాంతం, వలసల బాట పట్టిన ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి అక్కడ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచన చేయడం అనేది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. ముఖ్యంగా నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని గురించి ఇండైరెక్ట్గా చేసినటువంటి కామెంట్స్ అయితే వైసీపీకి కునుకు లేకుండా చేసినట్లుగానే ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందుంటుంది, దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, అలయన్స్లోకి బీజేపీని తీసుకురావాలని పట్టుబట్టింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా ఉపయోగపడుతుంది. ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా అలయన్స్లో ఉండాలని పట్టుబట్టి నేను ఈ అలయన్స్లోకి బీజేపీని తీసుకొచ్చాను. అదే ఇవాళ ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా సహాయం చేస్తుందని, ముఖ్యంగా రైల్వే జోన్ ఇచ్చింది, అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదేవిధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఆంధ్ర ప్రాంతానికి. ఇలా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా ఉంటుంది అంటూనే మరొక మాట, చాలా ఇంపార్టెంట్ కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అది ఏంటంటే, నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి జంతర్ మంతర్లో అక్కడ ఏదైతే నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి యువత చేసినటువంటి ఆ కామెంట్స్, అది మనం అందరం విన్నాము. చాలా నీచంగా, చండాలంగా, ముఖ్యంగా మోడీ గారి తల్లి గారి గురించి, మోడీ గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా పచ్చి బూతులు తిట్టిన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు విని నేను చాలా చాలా బాధపడ్డాను, కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే దేశం కోసం కష్టపడుతున్న వ్యక్తి, దశాబ్ద కాలం పైగా భారతదేశం ఇవాళ డెవలప్మెంట్ ఉంటుందంటే, ఒకప్పుడు బంగారం, మన దేశం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ డెవలప్మెంట్ దాకా వచ్చిందంటే అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి చలవే. నరేంద్ర మోడీ గారు రెస్ట్ తీసుకోకుండా, ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఆయన దేశం కోసం ఆయన పనిచేస్తున్న విధానానికి నిజంగా పాదాభివందనాలు అంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కామెంట్ ఏంటంటే, భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని కొట్టే నాయకుడే లేరు, రాడు అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆ సంచలన కామెంట్స్. మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు వీటన్నిటిని తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే
144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. దేశం పట్ల నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి అంకిత భావం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు నిజంగానే గుడ్ బంప్స్ అనిపించినాయి. ఆయన నరేంద్ర మోడీ గారికి మనం ఎంత చేసినా తక్కువే, ఆయన దేశం కోసం చాలా ఇచ్చాడని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా భావోద్వేగంగా మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ రావడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు 2015 నుంచే. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా అంటూ ఆయన పదే చేసినటువంటి కామెంట్స్ కానీ, అదేవిధంగా హైకోర్టుకు వెళ్దాం, ఎవరైతే భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టడం, ఇవన్నీ చేశారు. అయినా కూడా 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. ఈ ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ నా పాదాభివందనం అంటూ చాలా ఎమోషనల్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున అడ్డుపడే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి మేమే కారణం, మేమే ఇంత డబ్బు తీసుకొచ్చి పెట్టాము అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ పదే ట్వీట్లు చేస్తూ ఇవాళ ఆ క్రెడిట్ కొట్టేసే కార్యక్రమాలు ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ జనాలకు అందరికీ తెలుసు, ఎందుకంటే దాన్ని మనం ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు 2015 ఫిబ్రవరిలో ఆయన ఆలోచన చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, అక్కడ ల్యాండ్ కోసం రైతుల దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అత్యధిక రేట్ ఇవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ పన్ను మొదలుపెట్టారు, కానీ కంప్లీట్ చేయలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లోనే అది కంప్లీట్ చేసి ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభోత్సవం జరిపారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, చిత్తశుద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎంత కలిసికట్టుగా పనిచేస్తున్నాయో నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భోగాపురం ఎయిర్పోర్టు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్, అదేవిధంగా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే.